వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. నాన్న మేమేం పాపం చేశాం? చిరు ప్రాయంలోనే అమ్మ ప్రేమకు దూరమయ్యాం. అయినా కళ్ళల్లో పెట్టుకుని చూసుకునే నాన్నున్నాళ్లే అనుకున్నాం. అందరి పిల్లల్లాగే నీ ప్రేమపై ఆరాటపడ్డాం. కాని మమ్మల్ని వదిలించుకునే అంతలా నీకు మరో లోకం ఉందని తెలిసి కలత చెందాం. కన్న తల్లి కడుపున పుట్టిన బిడ్డల కన్నా ఆస్తిపాస్తులే ముఖ్యమని పంతానికి దిగావు. ముక్కుపచ్చలారని మా జీవితాలను అంతం చేశాం అనే భావన వచ్చేలా ఓ ప్రబుద్ధుడు కన్న తల్లిని, ఇద్దరు కన్న పిల్లలను అత్యంత కిరాతకంగా అంతమొందించిన ఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. అమ్మ బిడ్డను నవమాసాలు కడుపులో మోస్తే నాన్న జీవితాంతం భుజాలపై మోస్తాడంటారు. బిడ్డ కాలికి చిన్న ముల్లు గుచ్చుకుంటేనే కన్నతండ్రి కళ్ళల్లో రక్తం వస్తుందంటారు. కాని ప్రేమతో తల నిమరాల్సిన ఓ కన్నతండ్రి చేతులే పిల్లల గొంతుల్ని నులిమేశాయి. తల్లాడ మండలం గోపాలపేట గ్రామంలో పిట్టల వెంకటేశ్వర్లకు ఇద్దరు పిల్లలు నీరజ, ఝాన్సీ ఉన్నారు. అయితే ఖమ్మంలో వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న అతడు 2 ఏళ్ల కిందట భార్యను అంతం చేశాడు. ఇద్దరు పిల్లలను వదిలేసి ఖమ్మంలోనే ప్రియురాలితో సహజీవనం చేస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లు తల్లి పిచ్చమ్మ కొడుకును మందలించలేక ఇద్దరు చిన్నారులను తన వద్దే ఉంచుకుని సాకుతుంది. అయితే పిచ్చమ్మ పేరిట 2 ఎకరాల భూముంది. ఆ భూమిని తనపై చేయించాలని వెంకటేశ్వర్లు ఒత్తిడి తెచ్చేవాడు. ఉన్న భూమి కొడుకు పేరిట చేస్తే పిల్లలు రోడ్డున పడతారని భావించిన పిచ్చమ్మ గ్రామస్తుల సహకారంతో ఆ 2 ఎకరాల భూమిని ఆ ఇద్దరు చిన్నారుల పేరిట రిజిస్ట్రేషన్ చేయించింది. ఈ విషయం తెలుసుకున్న వెంకటేశ్వర్లో మానవ మృగం నిద్రలేచింది. ఆస్తి తనని కాదని తన పిల్లలకు ఇచ్చిన తల్లిపై కక్ష పెంచుకున్నాడు. ఉన్న ఇద్దరు పిల్లలను కూడా అంతం చేస్తే ఉన్న ఆస్తి అంతా తనకే దక్కుతుందని కుట్ర చేశాడు. శనివారం తెల్లవారుజామున గోపాలపేటకొచ్చిన అతడు వరుసగా తల్లిని, ఇద్దరు పిల్లలను గొంతు నులిమి ప్రాణాలు తీశాడు. అనంతరం పరారయ్యాడు. ఈ ఘటన ఇప్పుడు జిల్లా వ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగిస్తోంది. ఏదేమైనా కన్నతండ్రే పిల్లలను గొంతు నులిమేయటం దారుణం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.